ఒక 10 ముక్కల్లో కథ చెప్పాలంటే, ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం విలన్ తమ్ముడు, హీరో ఫాదరు ఒకళ్ళనొకళ్ళు చంపుకొని చచ్చిపోయారు. హీరో ప్రస్తుతం సిటీలో పెరుగుతున్నాడు. తనకి ఏమాత్రం అక్కడ పల్లెటూరులో ఒక విలన్ ఉన్నాడని గాని, తనని చంపడానికి, తన వంశాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాడని గాని ఏమాత్రం తెలియదు. తన బతికేదో తను బతుకుతున్నాడు. ఒక పక్కన పల్లెటూరులో విలన్ వెయిట్ చేస్తున్నాడు. ప్రత్యేక కొట్టుకుని చంపేయాలని చెప్పి. ఆ హీరో ఆ ఊర్లో ఏదో అవసరం ఉండి, ఏదో పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆ ఊరు వెళ్ళి అనుకోకుండా ఆయన ఇంటికి అతిథిగా వెళ్తాడు. అతిథిగా వచ్చాడు కాబట్టి చాలా బాగా చూసుకుంటాడు. విలన్ కి తెలియదు తను ఎవరినైతే చంపాలనుకున్నాడో తనే మనిషి అని. చేస్తుండగా తెలుస్తుంది తన ప్రత్యేక కొడుకు అని. సో తన కొడుకులు తీసుకున్న డెసిషన్ ఏంటంటే అండి, గుమ్మం లోపల ఉన్నంత వరకు, ఇంటి లోపల ఉన్నంత వరకు మన అతిథిగా చూడాలి. గుమ్మం దాటి బయటకు వెళ్ళిన వెంటనే చంపేద్దాం అని చెప్పండి. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. ఏ విధంగా తన ఇంట్లో ఉన్నాడు అనేది నా సినిమా కథ అండి. విన్న వెంటనే నాకు విపరీతంగా ఎక్సైటింగ్ అనిపించింది అండి. కాంచి మా అన్నయ్య ఆ మర్యాద రామానికి ఎలా ఉండాలో స్ట్రిక్ట్ గా, బలవంతంగా, నేను ఎన్నిసార్లు కాదు ఇది ఇలాగే ఉండాలని ఎంత చెప్పినా సరే నాకన్నా మొండిగా పట్టుకొని ఈ స్టోరీ ఇంత అందంగా రావడానికి రీజన్ కాంచి.